వైకాపా అధినేత జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు రాకముందే వైకాపా శ్రేణులు పోలీసులు విధించిన ఆంక్షలను ఉల్లంఘించాయి. పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మార్కెట్ యార్డు ప్రాంగణంలోకి దూసుకొచ్చారు. మామిడి రైతుల కష్ట నష్టాలు తెలుసుకునేందుకు జగన్ బుధవారం ఉదయం బంగారుపాళ్యం చేరుకున్నారు. ఈ క్రమంలో జగన్ కంటే ముందే వైకాపా శ్రేణులు మార్కెట్ యార్డులోకి భారీగా చేరుకున్నారు. జగన్ వచ్చిన తర్వాతే యార్డులోకి అనుమతిస్తామని పోలీసులు చెప్తున్నా లెక్క చేయకుండా గేట్లు తోసుకుని లోపలికి చొరబడ్డారు. హెలీప్యాడ్ వద్ద 30 మంది, బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో జగన్ తో మాట్లాడేందుకు 500 మందికి పోలీసులు అనుమతిచ్చారు. రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణకు అనుమతి లేదు. అయినా వందలాది మంది హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. బైకులు, కార్లకు ఇంధనం ఉచితంగా ఇచ్చి జన సమీకరణకు వైకాపా నేతలు యత్నించారు. జన సమీకరణకు యత్నించిన 370 మందికి ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. చెన్నై, బెంగళూరు జాతీయ రహదారులు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించి మామిడి రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఆగం చేసిందని ఆరోపించారు. రైతుల్ని రౌడీ షీట్లతో పోల్చుతారా, రైతులపై రౌడీ షీట్లు తెరుస్తామని బెదిరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో మాట్లాడేందుకు కేవలం 500 మంది మాత్రమే రావాలని ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. రైతులు ఎన్ని అగసాట్లు పడతా ఉన్నా కూడా వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోవాలి అని ఎందుకు పెడతా ఉన్నారయ్యా? ఈ అంశం కూడా అడుగుతా ఉన్నా. జగన్ వచ్చి రైతుల కోసం మాట్లాడితే తప్పే ఉంటే అడుగుతా ఉన్నా. అసలు రైతులందరూ కూడా అగసాట్లు పడకుండా ఉంటే, రైతులకు సమస్య లేకపోయిందంటే ఇన్ని వేల మంది ఎందుకు వస్తారు? జగన్ వచ్చాడు కాబట్టి జగన్ వాళ్ళకు తోడుగా నిలబడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్య ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా పోతుంది అని చెప్పి తెలిసి ప్రభుత్వం కనీసం ఈ కుంభకర్ణుని నిధుల నుంచి ప్రభుత్వాన్ని లేపడం కోసం ఇన్ని వేల మంది రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆక్రమణను వినిపిస్తా ఉన్నారు. ఇవాళ అడుగుతా ఉన్నా, ఇవాళ ఇక్కడికి జగన్ వస్తున్నాడు అని తెలిసి ఇవాళ నేను చేస్తా ఉన్నది 2,000 మంది పోలీసులు ప్రతి గ్రామంలో ఏ రైతు కూడా రాకూడదు అని చెప్పి చట్టం చేసి ఏకంగా రైతులలో రౌడీ షీట్లపై తెలుసుకోము. మీరు కదా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటే అని చెప్పి రైతులు బెదిరించారు. కనీసం పెట్రోల్ బంకుల్లో కూడా రైతులు స్వచ్ఛంగా వచ్చే కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ పోయించుకునే కార్యక్రమంలో పోయించుకునే కార్యక్రమం కూడా జరగకుండా 2 వీలర్స్ కేవలం 500 మంది మాత్రమే రావాలట. కేవలం 500 మంది మాత్రమే నష్టపోయారని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రభుత్వం భయపడతా ఉందని అడుగుతా ఉన్నా. ఎందుకు ప్రభుత్వం ఆంక్షలు పెడతా ఉండేది అడుగుతా ఉన్నా. రైతు యొక్క మాట్లాడితే తప్పే ఉంది, రైతుల సమస్య జగన్ లేవని తప్పే ఉంది అని అడుగుతా ఉన్నా. రైతులు ఉన్నారు కాబట్టి ఇన్ని వేల మంది రైతులు వచ్చి వాళ్ళ ఆవేదన చూపుతా ఉన్నారు.